రమేష్ కున్న సినిమా పిచ్చిని వీక్నెస్ గా తీసుకుని మన అందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. పెద్దరాయుడు పరువు ప్రతిష్ట. మీరు ఈ ఊరికే పెద్దరాయుడు కదా, భార్యలు ఏ వ్రతం చేస్తే భర్తలు సంతోషంగా ఉంటారు చెప్తారా? మౌన వ్రతం, మౌన వ్రతం. వీటన్నిటి గురించి బాగానే చెప్తారు గానీ ప్రియుడికి మొగుడికి తేడా ఏంటండి? గొడవ పడితే ఎక్కడ మాట్లాడదాన్ని ప్రియుడు ఫీల్ అవుతే, మాట్లాడకపోతే గొడవ అయితే దాన్ని భర్త ఫీల్ అవుతాడు. మాట్లాడితే అనుకుంటా. పక్కింటి సుబ్బారావు భార్య కాపురం చేయనని పుట్టింటికి వెళ్ళిపోయిందంట తెలుసా? ఆడు మంచోడు, ఆడికి మంచి జరిగింది, నాకెప్పుడు మంచి జరుగుద్ది. అరే పనివాడా, ఈ పెళ్ళంతో తల పోటు వచ్చేసింది, ఒక టీ తీసుకురారా. క్యాపిటల్ టీ అండి స్మాల్ టీయా? ఇందుకు గదిలో నువ్వు టీం లీడర్ అవ్వండి. 90 సరే గాని మొన్న మనం పెళ్లి చేశాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారా జంట? ఏడుతున్నారండి. వాళ్ళ అమ్మ నాన్న? లేదండి, దాని మొగుడాడి పెళ్ళం. మా ఆవిడకి ఈ మధ్యన రోజు రోజుకి బీపీ కంట్రోల్ ఉంటలేదండి. భార్యకు బీపీ కంట్రోల్ ఉండాలంటే ఒకే ఒక చిట్కరా, నీ భార్యకు ఎప్పుడు బీపీ పెరిగితే వాళ్ళ పుట్టింటోళ్ళతో మాట్లాడమను, ఎప్పుడు బీపీ డౌన్ అయితే నీ పుట్టింటోళ్ళతో మాట్లాడమను. ఊళ్ళో జనం తీర్పు కోసం వస్తున్నారండి. పిలిపించరా జనం, రండి రండి రండి. నీ ప్రాబ్లం ఏంటి? 10 సంవత్సరాలు కోమలకెళ్ళినయ్యా, నిన్న లేచి వరకు 5 సంవత్సరాలు ఆ కొడుకుని చేతులు పెట్టి మన బాబు అంటుందయ్యా. నీతి లేని కుక్క భర్త హాస్పిటల్లో పడి తను లేచొచ్చేసరికి ఆనందంగా ఉండాలని నడిచొచ్చే కొడుకుని తీసుకొచ్చిందిరా. ఏంట్రా నీ బాధ? మా ఆయన రోజు తాగొచ్చి నన్ను చటాపటాన్ని కొడుతూనే ఉంటాడయ్య గారు. నీతి లేని కుక్క. భార్య అంటే ఏంటో తెలుసా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి నీ దగ్గరికి వచ్చి నిన్ను రాత్రి రంపన పెట్టి నిన్ను ఏడిపిస్తదే, అదిరా భార్య. అన్నని పంపించు. జనాలు నిలబండి నిలబండి. అయ్యగారు 10 కోట్లు ఖర్చు పెట్టి నా బయోపిక్ తీసుకుంటున్నా, వాళ్ళు వచ్చే టైం అయింది, కొంచెం చూసుకో దగ్గరుండి. నమస్కారం మేడం, ఫస్ట్ టైం డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది, అది కూడా 10 కోట్ల బడ్జెట్ అండి. నా గర్ల్ ఫ్రెండ్ దీన్నే హీరోయిన్ గా పెట్టానండి. హరిత, నీ లైఫ్ అంబిషన్ ఏంటో వాళ్ళకి చెప్పు. అంటే ఎక్కువ మందిని ప్రేమించి గిన్నిస్ బుక్ లో ఎక్కాలని. చిన్నపిల్లల్ని పెద్దల్ని పాప ఎవరు లేని వాళ్ళు ఉంటారు కదండి అలా. సూపర్ 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 డాలి. అవును హరిత, ప్రేమ గుడ్డిది అంటారు, నిజమేనా? అవును, ఏం తెలుసుకోకుండా నన్ను ప్రేమిస్తున్నావు కదా, ప్రేమ గుడ్డిదే. అంటే నా మీద ఎక్కువ ప్రేమ ఉంది అని చెప్తున్నా. అవును గానీ నీ పెళ్ళెందుకు ఆగిపోయింది? ఆ పెళ్ళి అంటే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా. కరెక్ట్ పెళ్లి రోజే కక్కు వచ్చింది, అందుకని అయిపోయింది. వాళ్ళకి అర్థమైందండి. అంటే నాకు అర్థం కాలే. అంటే ఫుడ్ పాయిజన్ అయింది, అందుకని వాంతి. ఓకే ఓకే ఓకే. పెద్దరాయుడు గారు, మీ బయోపిక్ తీయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నా ఇల్లు వాడుకో, నా పొలాలు వాడుకో, ఈ ఊరిని వాడుకో, నాలో నటను బయటిది, నన్ను వాడుకో. సార్ అంటే ఎవరి బయోపిక్ లో వాళ్ళు ఉండరు కదమ్మా, మీరు ఉండొద్దు సార్. ఈ బయోపిక్ లో మీకోసం వేరే వారిని పెట్టాము. 10 కోట్లు ఖర్చు పెట్టి నా కోసం నేను బయోపిక్ తీస్తే నన్ను అద్దంటే ఎందుకు ఈ బయోపిక్? కాదు సార్, అన్ని క్యారెక్టర్లు అయిపోయి. సరే ఒక పని చేస్తారా? మీ పనుడి క్యారెక్టర్ ఖాళీగా ఉంది, అది చేస్తారా? ఒప్పుకోండి రమేష్ గారు, మీ క్యారెక్టర్ కంటే ఆ క్యారెక్టర్ లో ఇంకా కొంచెం స్కోప్ ఉంటుంది. మీరు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటా. ఓకే సార్, మీరు ఈ క్యారెక్టర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ డ్రెస్ తీసేయాలండి. పెద్దరాయుడు పరువు ప్రతిష్ట. ఉండండి సార్, పరువు ప్రతిష్ట తర్వాత ముందు క్యారెక్టర్ కావాలా లేదా? నేను పెద్దరాయుడున్నయ్యా. పెద్దరాయుడు విత్ చిన్న డ్రాయుడు. బాగున్నారు కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ ఉందండి. ఈ మీసాలు. పరువు ప్రతిష్ట. ఏం సార్ పరువు ప్రతిష్ట? ఇప్పుడు హీరో గారు రాబోతున్నారు. యాక్షన్ సార్, రండి సార్. జరిగయా, హీరో వస్తుండు, జరుగు. ఎవడాయుడు? ఇదే హీరో. హీరోనా? అరే ఒక్కసారి డైలాగ్ చెప్పరా. ముందని చెయ్యమన్రు. బాగుంటారు సార్, ఒప్పుకోండి సార్. సరే ఓకే. వద్దనాలే వద్దనాలే వద్దు.
వేరే క్యారెక్టర్ ఉంది వేరే హీరోని పిలిపించండి, స్టార్ ఉండాలి. సార్ గేట్స్ ఖాళీగా ఉన్నాయా? ఓకేనా సార్? రామ సార్, ఇంకో హీరో వచ్చాడు సార్. యాక్షన్ సార్, రండి. ఏడు హీరోనా? ఆ. ఒరే నీ అబ్బా, ఆడే బెటర్ రా, ఆడే బెటర్ రా. ఆయన సెంట్రల్, ఈయన స్టేట్, అంతే డిఫరెన్స్. మీరు ఎవరిని పడితే వాళ్ళ మార్క్స్ టైం మేమే వెళ్ళిపోతాం, మీ ఇష్టం. బయోపిక్ తీస్తారా ఆడమంటారు? బయోపిక్ తీస్తా. సార్ రండి సార్. సరే ఎవరితో ఒకటో కానీ మీరు అక్కడ కూర్చోండి. ఫస్ట్ సీన్ ఏంటంటే డైరెక్టర్ గారు యా. ఇంతకీ నా క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారండి? మీ క్యారెక్టరా? ఏ కమన్ రండి. నా భార్య క్యారెక్టర్ దీన్ని పెట్టావేంపిరా? ఇవ్వరా ఇది? ఆవిడకి బాగా ఫాలోయింగ్ ఉంది సార్. ఎక్కడా? నిన్నెక్కడో చూసినట్టుందా? అంటే హైదరాబాద్ నుండి విజయవాడకి హైవే మీద వెళ్తుంటారా? పంచాయతీల కోసం హైవే మీద నాకు టీ స్టాల్ ఉంది. అది టీ అమ్మేదాన్ని తీసుకొచ్చి నాకు భార్య క్యారెక్టర్ వేసావా? ఏమండి పరువేం కావాలి? నీ పరువు ప్రతిష్ఠ వచ్చి నా జేబులో ఉంది, కానీ పక్క జరుగు, సినిమా అయిపోవాలి. ఫస్ట్ సీన్ ఏంటంటే చూడు, నేను మీ ఆవిడ్ని నలుగురు దొంగలు వచ్చి ఏడిపిస్తుంటారు, అప్పుడు మీరు ఫైట్ చేస్తారు. ఓకేనా? రెడీ, యాక్షన్. ఏమండి సూపర్. ఒరేయ్! నువ్వు ఆన్ని జరిపి ఈయన్ని జరిపే పాప పని అయిపోతుంది అక్కడ. లాస్ట్ సీన్ ఒకటి చేసేది సార్. రండి సార్, ఇట్రండి. ఈ సీన్ తో చూసే వాళ్ళందరికీ మీరంటే ఏంటో, మీ మంచితనం ఏంటో తెలుస్తుంది సార్. ఏం లేదు, మీ ఆవిడ తన లవర్ ను ప్రేమించి మిమ్మల్ని చంపేసి ఇంట్లో నుంచి పారిపోదాం అనుకుంటుంది. అప్పుడు మీరు వాళ్ళిద్దరి ప్రేమను గ్రహించి డబ్బులు ఇచ్చి ఆవిడని పంపించేస్తారు. ఓకే, ఇది సీన్. రెడీ? నా పెళ్ళానికి లవరే లేదురా. రమేష్ గారు కనుక్కోండి ఉందో లేదు. జరిగేటే బయోపిక్ లో ఉండాలంతే కదా? అంతే. ఏమండి మీరు ఇలా రండి. ఏంటి మీకు పెళ్ళైందా? పదండి. ఏమండి మమ్మల్ని ఆశీర్వదించండి. యాక్షన్. కట్ 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 కట్. 10 కోట్లు ఖర్చు పెట్టి నా పెళ్ళాన్ని ఎవరిలో చేతిలో పెట్టి పంపించా. అవును సార్. సీను నువ్వు మళ్ళీ తీస్తుంది. ఎస్ సార్. ఇది బయోపిక్. అవును సార్. నా బయోపిక్ తీసి నా పరువు తీస్తారా? సార్ సార్ సారీ సార్. పోనీ ఉన్నదంతా అప్లోడ్ చేద్దామా? తొందరగా కనీసం రిలీజ్ అన్న చెయ్యి, అదన్నా చూసి తృప్తి పడతా. సూపర్ సార్. ఎప్పుడో ఎందుకు, ఎల్లుండే పెట్టేద్దాం. ఎల్లుండి రిలీజ్. ఆ. ఈ డబ్బింగ్ లవే ఉంటాయి కదా సార్. యూట్యూబ్ కంత అవసరం లేదు. యూట్యూబ్ కోసం 10 కోట్లు, నా పరువు, నా భార్య వద్దు. నాకు బయోపిక్ వద్దు. ఇంద్రజా మ్యామ్, సో మీ బయోపిక్ తో వాళ్ళు పండగ చేసుకున్నారు. సూపర్ గా ఉందండి. థ్యాంక్ యూ అమ్మా. కాన్సెప్ట్ చాలా బాగుంది, దాన్ని మీరు నెరేట్ చేసిన విధానం చాలా బాగుంది. వెరీ నైస్ అండి. Thank గుడ్. you. కృష్ గారు ఏమంటారు? వెంకీ రమేష్ ఈ స్కిట్ చూస్తున్నంతసేపు నాకు ఎందుకో డైరెక్ట్ చేయాలనిపించింది. బాగుంది, చాలా బాగా చేశారు.